చైనాలో జనాభా అభివృద్ధి చెందడానికి చైనా ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఒక 2 రాష్ట్రాల్లో ఒకటి తియాన్మెన్ అండ్ ఇంకొక రాష్ట్రంలో వాళ్ళు రెండో బిడ్డకేమో 12,00,000, మూడో బిడ్డకేమో 6,00,000, అక్కడి నుంచి 3 సంవత్సరాల వరకు కూడా ఎవరి ప్రతి పిల్లవాడికి కూడా 42,000 ఇవ్వాలన్నది ఓ నిర్ణయం తీసుకున్నట్టు జరిగింది. అది మన భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ గురించి ఏ ఏ అవకాశాలు ఉన్నాయి అన్న పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. 2 స్కూల్స్ ఆఫ్ థాట్. ఫస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే, ఎందుకు చైనా ప్రవేశపెట్టిందంటే అక్కడ జనాభా అభివృద్ధి చెందడం తగ్గిపోయింది కాబట్టి, వృద్ధ జనాభా పెరిగిపోతున్నారు కాబట్టి, యంగ్‌స్టర్స్ తక్కువ ఉండడం మూలంగా యంగ్‌స్టర్స్ పాపులేషన్ పెంచడం గురించని వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం వాళ్ళు వెళ్ళడం అది యాక్సెప్టబుల్, అది సూపరిమానము. కానీ మనకి ఇదే మనం ఇండియాలో మనం తీసుకుంటే, మనం ఇంకా ఆర్థిక అసమానతలు ఉన్నాయి, ఇంకా జాబ్ క్రియేషన్స్ ఉన్నాయి. మనకి ఇప్పటికి యంగ్‌స్టర్స్ పాపులేషన్ మనకి బాగున్నారు. ఇంకా మనకి మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లోనేమో జనాభా అధికంగా ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో మళ్ళా జనాభా పెరుగుదల తక్కువ ఉన్నది. పెరుగుదల తక్కువ ఉన్న దాని గురించి, అక్కడ పెరుగుదల ఎక్కువ ఉన్న దాని గురించి ప్రెజెంట్ కాంట్రాస్ట్‌గా వెళ్ళలేం కాబట్టి, ప్రస్తుతం పరిస్థితుల్లో భారతదేశము విద్యా, వైద్యం అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మీద ఇంకా ఫోకస్ పెట్టాల్సిన తరుణం ఉంది కాబట్టి, ఇమ్మీడియట్‌గా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదు. రెండో స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే, ఫ్యూచర్‌లో మనం కూడా కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత మనకి 2050 సంవత్సరానికి వచ్చేసరికల్లా మన భారతదేశంలో కూడా వృద్ధ జనాభా బాగా పెరగడానికి అవకాశం ఉంది. దాని మూలంగా అప్పుడు కూడా మన ఇదే పరిస్థితులు ఉంటాయి కాబట్టి, అప్పటికి కొంచెం రాష్ట్రాల మధ్యలో ఆర్థిక అసమానతలు తగ్గి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగాను, జాబ్ క్రియేషన్స్‌లో కూడా మనకి జాబ్స్ అవసరాలు తగ్గినప్పుడు ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడానికి ఫ్యూచర్‌లో భారతదేశం కూడా ఆలోచించవచ్చు. ఇది నా పర్సనల్ అభిప్రాయము. థ్యాంక్ యూ వెరీ మచ్.